మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి రూ. 5,00,00,000 విరాళం ఇచ్చింది. అందరూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఏం చెప్తారు సార్ దీనికి? 5,00,00,000 విరాళం ఇస్తూ ఆయనే చెప్పాడు కదా! అంటే పేదల కోసం తన ఆస్తులు కూడా త్యాగం చేసినటువంటి త్యాగధనుడు నా తమ్ముడు అని చెప్పాడు కదా! ఇది ఒక ఉడతా సాయంగా చేస్తున్నాను నేను అన్న పద్ధతులు. అంటే ఇక్కడ 5,00,00,000 ఇవ్వటం అనేది కాదు ప్రధానం. చిరంజీవి ఆశీర్వాదం ఉంది అని జనాలకు తెలియజేయటం కోసం ఈ సన్నివేశాన్ని కల్పించారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. టోటల్గా డిజైనింగ్ చూస్తే అంటే మెగా కాంపౌండ్ ఫ్యాన్ బేస్ అంతా కూడా రేపు ఎన్నికల్లో జనసేనకి చేయాల్సి ఉంటుంది, కూటమికి. అంటే ముందు అసలు జనసేన గెలుపు సాధించాల్సినటువంటి అవసరం అగత్యం ఉంది. ఎందుకంటే ప్రయాణం మొదలుపెట్టి 10 సంవత్సరాలు దాటిపోయింది. 15వ ఏట కాలు పెట్టినప్పుడు కనీసం అసెంబ్లీలోకి స్థిరమైనటువంటి ఒక అభ్యర్థిని అయినా పంపగలగాలి కదా. ఒక అభ్యర్థి గెలిచాడు వాళ్ళకి. అంటే మొదటి ఎన్నికలో వాళ్ళు పోటీ చేయలే, రెండో ఎన్నికలో పోటీ చేశారు. ఒక ఆయన గెలిచాడు, ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఆ గెలిచిన ఎమ్మెల్యే వైసీపీకి వెళ్ళిపోయాడు. అక్కడ సీటు దొరక్కే ఇక్కడికి వచ్చాడు అతను. ఇక్కడ గెలవగానే మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయాడు. అతన్ని నిలబెట్టుకోలేని పరిస్థితి. ఈయన 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈసారి ఎన్నికల్లో గెలవాల్సినటువంటి అగత్యం 2 పార్టీలకు ఉంది బలంగా. వైసీపీకి కాదు, జనసేనకి, టీడీపీకి. టీడీపీకి ఇది దాదాపుగా లాస్ట్ చివరి ఎన్నిక అనే మాట ఆయనే అన్నాడు, చంద్రబాబు. అంటే నేను ఫర్దర్గా కంటెస్ట్ చేయను, ఇది చివరి ఎన్నిక, నన్ను గెలిపించండి అని కర్నూలు సభలో చంద్రబాబు కన్నీరు పెట్టుకుని మరీ అర్థించినటువంటి విషయం మనం చూసాం. అది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. వైసీపీకి వచ్చిన సమస్య లేదు, ఓడిపోతే వాళ్ళు వచ్చే ఎన్నికలో గెలుస్తాం అనుకుంటారు. అంటే పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎన్నికలో వాళ్ళు మంచి స్థానాలే సంపాదించారు. ఓకే, బై ఎలక్షన్స్లో గెలిచారు. అంతకుముందు అది పక్కన పెట్టేస్తే ఒక స్ట్రైట్ ఎన్నికలో పోటీలో నిలబడింది వాళ్ళు 2014లో. ఆ ఎన్నికల్లో వాళ్ళు మంచి ఓట్ బేస్నే సంపాదించుకోగలిగారు, అది విజయమే. ఆ తర్వాత జరిగిన ఎన్నికలో గెలిచారు 2019లో. ఇప్పుడు ఓడిపోవటం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు. వచ్చే ఎన్నికలో మళ్ళీ గెలుస్తారు. దానికి సంబంధించిన ఆ పార్టీకి ఆ జవసత్వాలు ఉన్నాయి. కానీ టీడీపీ పరిస్థితి అది కాదు. టీడీపీ డెఫినెట్గా గెలిచి తీరాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ది కూడా అదే పరిస్థితి. ఈ కండిషన్లో ఉన్న వీళ్ళిద్దరికీ బీజేపీ తోడై కూటమి ఏర్పడింది. ఈ కూటమి ఒకటే కాదు, కాంగ్రెస్ కూటమి కూడా ఉంది కదా. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కూటమి, దానికి కూడా ఇంజిన్ చంద్రబాబే. మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నాయనేటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబును కూడా వాళ్ళు వేదికల మీద విమర్శిస్తున్నారు. షర్మిల కావచ్చు, తులసిరెడ్డి కావచ్చు, మాట్లాడుతున్నారు. కానీ ఇంజిన్ చంద్రబాబు అనే విషయం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. జనాలకు కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది విషయం. ఆ కూటమి, ఈ కూటమి, 2 కూటములు కలిసి జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలి. ఎందుకంటే జగన్ని దింపితే తప్ప కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది వారి అభిప్రాయం. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించగలిగితే జగన్ని కంట్రోల్లోకి తీసుకోగలరు, లేకపోతే కష్టమైపోతుంది. అందుకని జగన్ని ఓడించటం వాళ్ళకే అవసరం, చంద్రబాబుకే అవసరం. శత్రువు మిత్రుడు అన్నటువంటి పద్ధతిలో, అంటే తెలుగుదేశం మీడియాలో షర్మిలకి కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తున్నటువంటి స్పేస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. వాళ్ళ టీవీ ఛానల్స్లో కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, పేపర్లు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాల్లో కూడా ఈ మధ్య వాంటెడ్గా తగ్గించాడు. కానీ మొన్నటిదాకా షర్మిల గురించి మాట్లాడకుండా ఆయన ఉపన్యాసం ముగించేవాడు కాదు. చూసారా, చెల్లెలకి అన్యాయం చేస్తున్నాడు, తోడబుట్టిన చెల్లెల పరిస్థితే అదైనప్పుడు మీకేం చేస్తాడు అనేది ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడటం అనేది మొదలుపెట్టాడు ఆయన. కౌంటర్ ఆపరేషన్ కూడా చేశారు వాళ్ళు కూడా. అంటే తండ్రికి పిల్లల్ని కాకుండా చేసి, తండ్రి మీద పిల్లలు ఎదురు తిరిగేలాగా చేసి నువ్వు మాట్లాడతావా.
అని ఆ రోజున ఎన్టీ రామారావుకి జరిగినటువంటి ఇన్సిడెంట్ మాట్లాడటం వీళ్ళు వచ్చేసి. మొదలుపెట్టారు కదా. ఉమ్, సో కుటుంబ తగాదాలు పెట్టి దాన్ని మార్కెట్ కోసం వాడుకోవటం అనే స్ట్రాటజీ మేం చేసావని, నువ్వు చేసావు కాబట్టి అనుభవంతో మా మీద బురదేస్తున్నావు అని పేరు నాని లాంటి వాళ్ళు మాట్లాడారు. అవును. ఇది ఒక యుద్ధం జరుగుతోంది. ఉమ్, అయితే ఈ గందరగోళం మధ్య ఇప్పుడు ఈయన 5 కోట్లు పవన్ కళ్యాణ్కి విరాళం ఇవ్వటం అనేది ఫ్యాన్ బేస్లో కొంత చర్చ మొదలవుతుంది. ఇది కన్సాలిడేట్ అయ్యి జనసేన వైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒక హోప్. 5 కోట్లు డబ్బుగా కాదు, ఉమ్, ఓట్ బేస్గా ఈ సన్నివేశం ద్వారా ఒక సూచన చేశాడు ఆయన. అంటే తమ్ముడు గెలవాలి, తమ్ముడిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిది అనే ఒక ఇండికేషన్ని పంపించాడు ఆయన, ఒక సూచన చేశాడు. ఉమ్, ఆ సూచనని చిరంజీవి భక్త సమాజం ఏ మేరకు అమలు చేస్తుంది అనేది రేపు రిజల్ట్స్ వస్తే కానీ మనకు క్లారిటీ రాదు. ఓకే. రెండోది, చిరంజీవి ఆశీర్వాదం ఉంది. ఆయన బీజేపీతో సన్నిహితంగానే ఉంటున్నాడు ఈ మధ్యకాలంలో. బీజేపీ ఆయన్ని చాలా కార్యక్రమాలకు ఇన్వైట్ చేసింది, అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ దగ్గర నుంచి మొదలు పెడితే. ఉమ్, అలాగే ఆయనకి పద్మ విభూషణ్ ఇవ్వటం, అంటే కేంద్రంతో గుడ్ రిలేషన్స్లో ఉన్నాడు చిరంజీవి అనేది అందరికీ అర్థమైన వ్యవహారం. అలాగే ఎన్డీఏలో భాగస్వామి పవన్ కళ్యాణ్, ఆ బంధాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ బంధాలలో నుంచి ఈ ప్రమోషనల్ యాక్టివిటీలోకి చిరంజీవి నేరుగా రాజకీయాల్లోకి వస్తాడని కూడా ప్రచారం జరిగింది కదా ఈ మధ్య. ఉమ్, చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ ఎన్నికల్లో అనే ప్రచారం జరిగింది. కానీ పొలిటికల్ ఎంట్రీ కాదు, నా లిమిటేషన్ ఇది అని చెప్పడం కోసం కూడా ఈ సన్నివేశాన్ని ఆయన వినియోగించుకున్నాడు. ఈ 5 కోట్ల విరాళం అనేటువంటి కార్యక్రమాన్ని ఉమ్. వినియోగించుకుని నేను కూటమితో ఉన్నానని చెప్పాడు ఆయన. నేను Indirect- కూటమితో ఉన్నాడు, కూటమిని గెలిపించాల్సిన బాధ్యత ఇప్పుడు అందరిది. అంటే తన ఓటర్లది మాత్రమే కాదు, తన సామాజిక వర్గాన్ని కూడా. అంటే కులం తాలూకా కన్సాలిడేషన్కి సంబంధించిన సూచన కూడా ఉంది దానిలో. ఉమ్, అవతల ముద్రగడ కూడా ఆ మధ్య మాట్లాడుతూ చిరంజీవి చాలా గొప్పోడు, పవన్ కళ్యాణ్ కాదు అని ఒక ప్రకటన చేశాడు ఆయన. ఉమ్, ఇటువంటివి ఏమీ లేవు, మేమందరం ఒకటే, మీరు నన్ను తమ్ముళ్ళలో చూసుకుని ఓటేయండి అనేది ఈయన పంపు చేశాడు ఇప్పుడు. ఉమ్, అయితే ఈ ప్రభావాలన్నీ ఎలా పనిచేస్తాయి, కూటమికి ఏ మేరకు ఉపయోగపడుతుంది అంటే చిరంజీవి కూటమి తరఫున ప్రచారం చేయటమే అది ఈరోజు జరిగిన ఇన్సిడెంట్. ఉమ్, అలాగే జగన్ని ఓడించండి అని పిలుపునివ్వటమే, అది కూడా జరిగిపోయింది. ఇప్పటి వరకు ఆయన జగన్తో సన్నిహితంగానే ఉంటూ వచ్చాడు. నిజానికి ఆయనని మొదటిసారి విజయవాడ పిలిచినప్పుడు జగన్ ఉమ్, రాజ్యసభ ఆఫర్ చేశాడు అనే, అంటే అసలు అది ఆఫర్ చేయడం కోసమే పిలిచాడు, టికెట్ల గొడవ కాదు, ఉమ్, టికెట్ల రేట్లు పెంపు గొడవ కాదు. మొదటిసారి పిలిచింది ఆయన, పిలిస్తే ఈయన వెళ్ళాడు, ప్రత్యేక విమానం పెట్టి మరీ తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు చిరంజీవిని తన వైపు టర్న్ చేద్దాము అనే ఒక ప్రోగ్రాంలో భాగంగా ఆయన డిజైన్ చేశాడు. ఈ నెలల ఈయన రిజెక్ట్ చేసి వచ్చేసాడు. ఆ తర్వాత టికెట్ల పెంపు గురించి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కూడా వినయంగానే ఉన్నాడు. ఆ వినయం మీద చాలా కామెంట్స్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశాడు, మరీ అంత వంగి దండం పెట్టాల్సిన అవసరం లేదు అని. అవును. అలాంటిది ఆయన ఈరోజు చాలా స్పష్టంగా నేను యాంటీ జగన్, ప్రో కూటమి, నా అభిమానులందరూ కూడా కూటమికి ఓట్లేయండి అని చెప్పేసాడు. అని చెప్పి ఉమ్, ఈయన చేతిలో 5 కోట్లు కూటమికి విరాళం ఇచ్చాడు ఆయన. ఉమ్, జనసేనకు మాత్రమే కాదు, కూటమికి ఇచ్చిన విరాళంగానే భావించాలి. ఓకే. ఇది టోటల్గా ఆయన విరాళం వెనకాల ఉన్నటువంటి సినిమా. స్టోరీ.